అందరికీ నమస్కారం. ఇక్కడ కనిపిస్తున్న ఈ సైనికులు ఒకప్పుడు యుద్ధ విమానాలపై, యుద్ధ ఓడలపై, యుద్ధ ట్యాంకర్స్పై శత్రు సైన్యాల్ని గడగడలాడించిన వీరులు, ధీరులు. అటువంటి వీరి విజయగాథలు ఏంటన్న విషయాలు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా. నమస్తే అండి, నా పేరు శివరామకృష్ణ. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సర్జెంట్గా రిటైర్ అయ్యాను. 20 years సర్వీస్ చేసి ఈ ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశ సేనలు మన ఖ్యాతిని ఎన్నో విధాలుగా ద్విగుణీకృతం చేశాయి. నాకు మరలా జన్మంటూ ఉంటే భారత మాత ముద్దుబిడ్డగా పుట్టిన ఈ దేశానికి సేవ చేయాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సుబేదార్ మేజర్ LVS రావు. నేను 30 years సర్వీస్ చేసి 2005లో రిటైర్ అయ్యాను యాజ్ ఏ సుబేదార్ మేజర్గా. నేను ఆర్మీలో చేశాను. నా టైంలో బ్లూ స్టార్ ఆపరేషన్, శ్రీలంక, మిలిటెన్సీ ఆపరేషన్, సియాచిన్ గ్లేసియర్ అండ్ కార్గిల్ వార్ మొదలైన వార్లన్నీ కూడా అటెండ్ అయ్యాం. వీటన్నిటిలోకి కూడా ముఖ్యమైనటువంటి కష్టమైనటువంటి వార్ ఈ మిలిటెన్సీతో పోరాడేటువంటిదే కష్టమైనటువంటి వార్. ఎందుకంటే ఎనిమి ఎవరనేది ఎదురుగా వస్తారు. ట్రెడిషనల్ వార్లో, మిలిటెన్సీ వార్లో ఎప్పుడు కూడా వెనక నుంచి పక్క నుంచి కూడా ఫైర్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. దీనికన్నా భయంకరమైనటువంటిది ఏంటంటే సియాచిన్ గ్లేసియర్. అక్కడ వార్ తోటి, బుల్లెట్ తోటి కాదు, ఓన్లీ క్లైమేట్తో చనిపోతారు జవాన్స్. అక్కడ ఏంటంటే -60 degrees. ది సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్, ది సియాచిన్ గ్లేసియర్. ది టాప్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్, సియాచిన్ గ్లేసియర్. ఇవన్నీ కూడా మేము చేసి ఆపరేషన్ మేఘదూత్, ఇవి JNK 9 years, సియాచిన్ గ్లేసియర్ అండ్ హై ఆల్టిట్యూడ్ మిలిటెన్సీ ఆపరేషన్ మేఘదూత్, సింధూర్లో మేము ఎప్పటికీ ఎదురు చూస్తున్నాం. మా ఎక్స్-సర్వీస్మెన్కి పిలుపు వస్తే పాకిస్తాన్ కొట్టడానికి ఓన్లీ మా ఎక్స్-సర్వీస్మెన్నే చాలు. ఈ పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయడానికి ఉన్న సత్తా మా దగ్గర ఉంది. మేము దానికోసమే, పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. నేను హౌల్దార్ క్రిస్టఫర్. నేను 1982 సంవత్సరంలో నేను మిలిటరీలో జాయిన్ అయ్యాను. 20 సంవత్సరాలు మిలిటరీ సర్వీస్ చేసి 2002లో నేను మిలిటరీ నుంచి వచ్చేసాను. అది మధ్యకాలంలో కార్గిల్ వారు, తర్వాత టెంపుల్ వారు, ఇవన్నీ కూడా అందులో అటెండ్ చేశాను. బ్యాంక్లో క్యాషియర్గా చేశాను. నమస్కారం సార్. నేను 1971 వార్లో నేను పాల్గొన్నాను. అక్కడ మంచి యుద్ధం చేశాను. 1987 సంవత్సరం నేను రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయ్యాక నా 2 కుమారులు కూడా ఆర్మీలో జాయిన్ చేశాను. ఇప్పుడు నా కుమారులు బార్డర్లో ఉన్నారు, దేశం గురించి పోరాడుతున్నారు. నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడించాను. నా కుమారులు మంచిగా యుద్ధం చేసి విజయాన్ని పొంది తిరిగి వస్తారని నేను వేడుకుంటున్నాను. నేను చాలా గర్విస్తున్నాను. నా 2 కుమారులు కూడా ప్రస్తుతం ఆర్మీలోనే ఉన్నారు. నేను కూడా ఆర్మీ చేసి వచ్చాను. నేను ఎంతో మంచి లైఫ్ చేశాను. 71 వార్లో మంచిగా నేను వార్లో పాల్గొన్నాను. పాకిస్తాన్ రావి నది ఏరియాలో నేను పొజిషన్లో ఉన్నాను. DBN సెక్టర్లో నేను ఉన్నాను. మాకు పాకిస్తాన్ 2 కిలోమీటర్ల దూరం. నేను ఆర్మీ యుద్ధ ట్యాంకులో పనిచేశాను. T-55 ట్యాంకులో నేను గన్నర్గా పనిచేశాను. చాలామందిని నేను కొట్టాను. చాలా అదృష్టాన్ని భావిస్తున్నాను. ఆ ఉద్దేశంతో నా కొడుకులు డిగ్రీ చదివించి నేను ఆర్మీలో జాయిన్ చేశాను. నేనే కొద్దిగా జాయిన్ చేశాను వాళ్ళని. వాళ్ళు ప్రస్తుతం వారిలో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడారు. జై హింద్. నా పేరు బత్తిన బాలకృష్ణ అండి. నేను ఆర్మీలో ఏఎస్సీలో పనిచేశాను. ఆర్మీ సర్వీస్ కోర్సులోను 1975లో వెళ్ళాను. 1993లో నేను రిటైర్డ్ అయ్యాను. శ్రీలంక వార్లో కూడా పాల్గొనడం జరిగింది. మరి దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి మాకు ఈ విధంగా స్వాగతం పలుకుతున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా పేరు కొల్లి జాన్ విక్టర్. నేను ఆర్మీ మెడికల్ కోర్ AIMSలో పనిచేశాను. యాజ్ ఏ నాయక్గా రిటైర్ అయ్యాను. నేను 18 సంవత్సరాలు సర్వీస్ చేసి 1969లో మిలిటరీకి వెళ్ళాను.
1986 డిసెంబర్లో వచ్చాను. వచ్చిన తర్వాత నా పేరు కొల్లి జాన్ విక్టర్. నేను ఆర్మీ మెడికల్ కోర్ ఎయిమ్స్లో పనిచేశాను. యాజ్ ఏ నాయక్గా రిటైర్ అయ్యాను. నేను 18 సంవత్సరాలు సర్వీస్ చేసి 1969లో మిలిటరీకి వెళ్ళాను. 1986 డిసెంబర్లో మిలిటరీకి వెళ్ళాడు. మా కుటుంబం నుంచి నలుగురు బ్రదర్స్, ఒక ఆయన ఎయిర్ ఫోర్సు, ముగ్గురు ఆర్మీ. అంటే యుద్ధం 71 వార్లో యుద్ధ టైంలో ముగ్గురు బ్రదర్స్ కూడా యుద్ధంలో ఉన్నాం. నేను కూడా 71 వార్లో ఉన్నాను. మా పెద్దని ఎయిర్ ఫోర్స్ ఆయన కూడా వార్లో ఉన్నాడు. మా రెండో అన్నయ్య మాత్రం వార్లో 71 వార్లో చనిపోయాడు, ప్రాణాలు అర్పించారు. ఇండియా బంగ్లాదేశ్ యుద్ధంలో అగర్తలా సెక్టర్లో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆడ మన గవర్నమెంట్ గుర్తించి వీర చక్ర గ్రహీత వీర చక్ర ఆయనకి అవార్డు ఇచ్చారు. అప్పటి నుంచి అప్పుడు ఏమున్నది, వీర చక్ర అయినా సరే ఏదైనా సరే స్టేట్ గవర్నమెంట్ 5,000, సెంట్రల్ గవర్నమెంట్ 5,000. ఇప్పుడులాగా అయితే డబ్బులు 74 సంవత్సరాలు, ఈయనకి దగ్గర 70 సంవత్సరాలు, ఈయనకి దగ్గర 75 సంవత్సరాలు. ఇప్పుడు కూడా యుద్ధాన్ని పంపించేస్తే వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మా పేర్లు పంపించండి సార్ అని చెప్పేసి మేము సైనిక వెల్ఫేర్ ఆఫీస్కి ఇచ్చాం. కానీ మీ ఏజ్కి కుదరదని చెప్పారు. అంటే ఇంకా మాలో ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉన్నది. ఇప్పుడు పంపించినా సరే ఏదో మా తోచింది మేము చేయగలిసిన పని మేము చేసి మా ఇండియా పరువు మేము కాపాడుకోగలం. జై హింద్. ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేశారండి, నాగేశ్వరరావు. ఆయన 69లో చేరారండి. 71 వారికి కూడా వెళ్ళారు. 73 ఇన్ఫెంట్రీ సోల్జర్, ఎంబీవి గోపాల్, ఫిజికల్ ఇన్స్ట్రక్టర్, 2nd మద్రాసు, 5వ సేన. సార్ ఈ రోజు నుంచి ఎంత హ్యాపీగా జరిగిందంటే నిజంగానే మా సైనికులు అంతా కూడా చాలా వరకు కృషి చేశారు, దేశం గురించి పోరాడారు. అలాగే మనం కూడా ఇక్కడ జరిపించుకుంటున్నాం. నా పేరు సూర్యారావు అండి. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశానండి. నేను 1965లో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. 2 వారాలు చూశానండి. 1965 వారు చూశాను, 1971 వారు కూడా చూశానండి. నేను అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ నుంచి 1980లో కాకినాడ వచ్చేసానండి. 82లో మళ్ళీ నేను ఆంధ్ర బ్యాంకులో వచ్చేసానండి. యాజ్ ఏ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఖాళీగా ఉండలేక మా గురుగారు శంకర్ గారి సంస్థలో జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి ఇలా స్వచ్ఛంద కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాం. మీలాంటి వాళ్ళందరూ మమ్మల్ని ఎంతో అభిమానంగా చూస్తున్నారు కాబట్టి ఏ కార్యక్రమం పిలిచినా సరే మేము ఫస్ట్ ముందుగా ఉండి ఆ కార్యక్రమం సఫలం చేయాలని మా కోరికండి. చాలా సంతోషం సార్ మీరు వచ్చి మా అపాయింట్మెంట్ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. నా పేరు అడపా శంకర్ అండి. నేను ఇండియన్ ఆర్మీలో మెడ్రాస్ ఇండియన్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులోంచి 95లో రిటైర్ అయ్యి వచ్చాను. నేను సర్వీస్లో ఉండగా ఒక 8 months వరకు నేను IPKF అంటే శ్రీలంక ఆపరేషన్లో నేను పనిచేయడం జరిగిందండి. ఏంటంటే పాకిస్తాన్కి ఇది చిన్న హింట్ అంతే. ఇది అప్పుడు అయిపోలేదు. మోడీ గారు కూడా మనకి 18 వరకు డెడ్ లైన్ పెట్టారు. రెడ్ లైన్ 18 తర్వాత మాత్రం గట్టిగా ఉంటుంది. ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మన భారతీయుల్ని విహారయాత్రకి వెళ్ళిన వాళ్ళని దారుణంగా హత్య చేసిన కారణంగా, హతమార్చిన కారణంగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చాలా పశ్చాత్తాపం చెంది దేశ ప్రజలంతా దిగ్భాగ్యం గురైనారు. అందువల్ల ఆయన క్లియర్గాని పబ్లిక్గా మీడియా ముఖంగా ఆయన ఒక వ్యక్తపరిచారు. ఆయన్ని ఎవరైతే ఈ హత్యాకాండకు పాల్పడ్డారో వాళ్ళని, ఎవరైతే ప్రేరేపించారో ఆ దేశాన్ని కూడా పూర్తిగా అణతొక్కేస్తామని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్ కింద మొత్తము మ్యాక్సిమం కొంతమందిని హతమార్చడం జరిగింది. అదేవిధంగా ఈ సింధూర్ ఆపరేషన్లో మన బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ యొక్క 9 ఎయిర్ బేసెస్ని ఖతం చేసింది. అదేవిధంగా ఆ 2-3 రోజుల్లోనే 9 వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది ఆయన కూడా అన్నారు, రక్తం నీళ్లు కలిసి ఉండవు, అదేవిధంగా అభివృద్ధి ఉగ్రవాదం ఉండదు. అందువల్ల మా లక్ష్యం ఏంటంటే ఉగ్రవాదిని అణిచేయడము, ఉగ్రవాదిని ప్రేరేపిస్తున్న దేశాన్ని కూడా అణిచేయడం అనేది ఉంది. కానీ దీంట్లో ఏంటంటే ఒక ముఖ్యమైన విషయము, ఈ ప్రపంచంలో ఉగ్రవాదంతో
బాధపడుతున్న ఎన్నో దేశాలు ఉన్నాయి. అవన్నీ కలిసికట్టుగా వచ్చి ఉగ్రవాదాన్ని అణిచివేసిన రోజుని ప్రపంచ శాంతి మొత్తం ప్రపంచ శాంతిగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ విధమైన ఈ హత్యాకాండలు కానీ ఉగ్రవాద చర్యలు కానీ ఉండవని. పబ్లిక్ అంతా కూడా సార్, పబ్లిక్కి మా యొక్క సందేశం ఏంటంటే, భారతదేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినప్పుడు దేశ ప్రజలందరూ దేశానికి, దేశంలో పనిచేస్తున్న 3 ఫోర్సెస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి, డిఫెన్స్ ఫోర్స్ అన్నింటిలో కూడా సపోర్ట్గా మారల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ఎంకరేజ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలా. ఈరోజు ఈ సింధూర్ విజయోత్సవ శుభ సందర్భంలో మాజీ సైనికులందరినీ పిలిచి ఆదరించి ఘనంగా సత్కరించినందుకు మేమందరము ఈ యొక్క కాకినాడ ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరిని, దేశంలో పనిచేసే ప్రతి సైనికులే ఉన్నాయి, మాజీ సైనికులే ఉన్నాయండి. మన రాష్ట్రంలో ఇప్పుడు ఏ విధంగా జరిగిందో ఈ ఒక్కదానికనే కాదు, ఎప్పుడు కూడా గౌరవ మెడలు ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలు ఉందని నా అభిప్రాయం. అవకాశం ఉంటే మాకొక్క ఛాన్స్ ఇవ్వండి, మా ప్రతాపం చూపిస్తాము అంటున్నటువంటి ఈ మాజీ సైనికుల మాటలు విన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్